ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలు కొన్నింటిని చూసుకుని వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1, ప్రజా తీర్పుతో కోట బద్దలవ్వాలంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని బ్యానర్గా చేసి ఈనాడు రామోజీరావు మురిసిపోతున్నారు. వాస్తవం ఏంటంటే చంద్రబాబు సినిమా యాక్టర్ పవన్ను వెంటబెట్టుకుని బీజేపీతో కలిసి నడి రోడ్డుపై సభలు నిర్వహించి జనం విపరీతంగా వచ్చేశారని రాసే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేయాలని చూపిస్తున్నాయి. మరోవైపు జగన్ ఒక్కడికే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనం వస్తుంటే దాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నది అన్న విషయం ఆ 2 సభలకు సంబంధించిన ఫోటోలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ ఫోటోలను ప్రచురించకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై పెట్టిన ఇరుకు రోడ్లపై పెట్టిన సభలను మాత్రం కవర్ చేస్తూ ఆహా ఓహా అంటూ భజన చేస్తున్నాయి. అబద్ధం నెంబర్ 2, వైకాపా కోడ్ నడుస్తోందంటూ ఈనాడు కడుపు మంట తీర్చుకుంది. వాస్తవం ఏంటంటే కేవలం అధికారులను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికే ఈనాడు రామోజీరావు ఇలాంటి తప్పుడు వార్తలను రాస్తున్నారు. ఎన్నికల టైంలో పద్ధతిగా ఉండాలని నైతిక విలువలు పాటించాలని జర్నలిజం చెబుతున్నా అడ్డగోలుగా తనకు నచ్చని పార్టీపై దరిద్రపు గొట్టు వార్తలు రాస్తున్న రామోజీ శుద్ధులు చెబితే ఎవరు నమ్ముతారు? ఇక మరో వార్త, రోడ్డే అని జగన్ అంటూ మరో పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తను ఈనాడు ప్రచురించింది. ఏ ప్రభుత్వం ఉన్నా రోడ్లు వేస్తూనే ఉంటారు, కొన్ని పాడవుతూనే ఉంటాయి. ప్రస్తుతం కూడా 90% రోడ్లు బాగానే ఉన్నా ఎక్కడన్నా ఒక రోడ్డు పాడైతే దాన్ని ఫోటో తీసి ఇంకేముంది అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అంటూ ప్రజలను వంచడానికి మోసం చేయడానికి రామోజీ బృందం చేస్తున్న కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం కన్నా ఎక్కువే రోడ్లపై ఖర్చు పెట్టిన సంగతిని మాత్రం విస్మరించేలాగా వార్తలు రాస్తుంటారు. ఇలా ప్రజల్లో జగన్పై వ్యతిరేకత రావడం లేదన్న దుగ్ధతోటే ఇలాంటి తప్పుడు కథనాలను రామోజీ బృందం రాస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీరులో వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా లేదా మార్గదర్శి డబ్బులు 50 లక్షలు పట్టుబడినా నగదు రూపంలో పట్టుబడిన వాటిని కవర్ చేస్తున్నది వాటిని మాత్రం తమ పత్రికలో రాయకుండా ఇలాంటి విషయాలన్నీ బయటపెడుతున్నారు కాబట్టని కోపంతో ఇలా వైసీపీ మీద వైసీపీ నేతల మీద ముఖ్యమంత్రి జగన్ మీద కడుపు మంటతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలని రాస్తుంటారు. డోకా లేదు భాయ్ డోకానే అంటూ ముస్లింలను ఆదుకునే పథకాలన్నీ మాయం అంటూ జగన్ ప్రభుత్వంపై మరొక తప్పుడు కథనాన్ని ఈనాడు ప్రచురించింది. వాస్తవం ఏమిటంటే ముస్లింలు మొత్తం టీడీపీ బీజేపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా మారడంతో గంగవెర్రులెత్తున్న రామోజీ ఇలాంటి పచ్చి బూటకపు వార్తలు రాసి ముస్లింలను మోసం చేయాలని చూస్తున్నారు. ఈ 5 ఏళ్లలో మైనార్టీల కోసం జగన్ ప్రభుత్వం 24,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయాన్ని కప్పిపుచ్చాలని తాపత్రయపడుతున్నారు. దమ్ముంటే రామోజీ ఒక పని చేయాలి. బీజేపీ అగ్రనేత అమిత్ షా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో చెప్పిన విషయాన్ని అది ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది కాబట్టి దాన్ని చంద్రబాబుతో ఖండింప చేయగలరా? లేదా బీజేపీ నేతలు తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని చెప్పించగలరా? ఆ పని చేయకుండా రామోజీ ఇలా ముస్లింలను మోసం చేసేందుకు జగన్ ప్రభుత్వంపై విషం జిమ్ముతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక యథాప్రకారం నిస్సిగ్గుగా బట్టలోడు తీసి తిరుగుతూ రకరకాల వార్తలు విదేశీ సంస్థ ఏదో రుణం ఇచ్చిందని ఇట్లాంటి పిచ్చి వార్తలు రాస్తున్నారు. నిజంగా విదేశీ సంస్థలు కానీ విదేశీ రుణాలు కానీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అది ఎట్లా సాధ్యమో ఎవరికి తెలియదు. ఇక ఆ పిచ్చి వార్తల జోలికి మనం వెళ్లకుండా ఇక చర్చలోకి వెళదాం. ఇక